ప్రతి మతము కూడా ఏదో ఒక పేరు చెప్పి దేవుణ్ణి చూపిచ్చి అడ్డంగా పెట్టుకొని జనాల్ని దోచుకునేదే. క్రిస్టియన్స్ దశమ భాగం అనండి, హిందూసు ఏమంటారు వీళ్ళు దాన్ని దక్షిణానండి, ముస్లిమ్స్ ఇంకోటేదో పేరు పెట్టుకునేవాళ్ళు. ప్రజల నుంచి ఏ రకంగా డబ్బులు దొబ్బాలి అంటే మతాలని క్లియర్ కట్ ఎగ్జాంపుల్‌గా చూపియొచ్చు. మతాల్లో వాడు వాడేటువంటి దేవుళ్ళ పేర్లని చాలా గొప్పగా చూపియొచ్చు. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక 20, 30 సంవత్సరాల నుంచి డబ్బుల పరంగానే కాదు, మనం ఓటు బ్యాంక్‌గా గూడా వీళ్ళని మార్చుకోవచ్చు. ప్రజల మధ్య విద్వేషాలను సృష్టించి, అవతల వాడిని బూచిగా చూపించి, వీళ్ళ వీళ్ళకి నేనే సెక్యూరిటీ ఇస్తాను. నేను లేకపోతే వీళ్ళకి ఏదో ఒకటి చేస్తాడు అవతలోడు అనేటువంటి ఒక భయాన్ని సృష్టించి దాని ద్వారా ఓట్లేసుకునేటువంటి పార్టీలు గూడా ఉన్నాయి. అన్ని పార్టీలు ఉన్నాయి. బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, టీడీపీ ఉంది, వైసీపీ ఉంది, జనసేన ఉంది, రేవంత్ పార్టీ ఉంది, కేసీఆర్ పార్టీ ఉంది. ఎవరు గూడా తక్కువ తినల. సో, ఈరోజు పాస్టర్ ప్రవీణ్ యొక్క మరణం జరిగినప్పటి నుంచి, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి మన ఛానెల్‌లో చేసిన ప్రతి వీడియోలో మనం మొత్తుకుంటూనే ఉన్నాం. సింగిల్ టాపిక్, సింగిల్ లైన్ మనం చెప్తున్నాం. ఏంటంటే, అది చూడడానికి ఒక యాక్సిడెంట్ లానే ఉంది. హత్యలాగా ఎక్కడ అనిపించట్లేదు. తీవ్రమైనటువంటి గాయాలు ఆయన ఒంటి మీద లేవని ఒక ప్రైమరీ రిపోర్ట్‌లో వచ్చింది. సో, విద్వేషాలను రెచ్చగొట్టడం ఆపండి. అక్కడ జరిగింది పాస్టరా? క్రిస్టియానిటీకి సంబంధించినోడా? హిందువా? లేకపోతే ముస్లిమా? తర్వాత సంగతి. ఒక వ్యక్తికి జరిగింది. దాన్ని మనం ఒక మతానికి లింక్ చేస్తూ పాస్టర్ కాబట్టి గతంలో ఇట్లా కాంట్రోవర్షియల్ కామెంట్స్ చేశాడు కాబట్టి ఆయనకి థ్రెటనింగ్ మెసేజ్‌లు వచ్చాయి కాబట్టి, ఫోన్‌లు వచ్చాయి కాబట్టి అందుకే చంపేశారని అనుమానపడడంలో తప్పు లేదు. కానీ ఖచ్చితంగా లేదు చంపేశారు, అతన్ని చంపేశారని కావాలని కొంతమంది వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. హర్ష కుమార్‌తో సహా ఇంకా ముగ్గురు, నలుగురు ఉన్నారు. అందరికి నోటీసులు ఇస్తే ఆళ్ళెళ్లి పోలీసుల ముందు ఇట్లా కూర్చొని మాకు అనుమానం ఉందండి. అంతే. మా దగ్గర ఎవిడెన్స్‌లేం లేవు. ఎవిడెన్స్‌లు లేనప్పుడు అసలు ఎందుకు అలిగేషన్స్ ఏస్తారు? అనుమానాన్ని వ్యక్తం చేయండి. అనుమానం వ్యక్తం చేయడం వేరు, అలిగేషన్స్ వేయడం వేరు. నాకు పాస్టర్ ప్రవీణ్‌ని ఎవరో చంపారని మాకు అనుమానంగా ఉందండి. ఎందుకంటే ఆయన మీద విపరీతమైన థ్రెటనింగ్ మెసేజ్‌లొచ్చినియి. అది చెప్పడం వేరు. ఎళ్ళిపోయి ఆ లొకేషన్‌లోకెళ్ళిపోయి ఏం జరిగిందో ఒక ఊహాజనితమైనటువంటి సిట్యుయేషన్‌ని క్రియేట్ జేసి, ఆ వీడియోలు చూసినోళ్ళందరూ హిందువుల మధ్య, క్రిస్టియన్స్ మధ్య మీకు చూస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో, ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్‌లో ఈ రోజుకి గూడా కామెంట్స్ దగ్గర హిందువుల్ని, క్రిస్టియన్స్‌ని లేతే ముస్లిమ్స్‌ని, క్రిస్టియన్స్‌ని ఒక రకమైనటువంటి భేదభావాన్ని క్రియేట్ చేసి, ఒక భయంకరమైనటువంటి సిట్యుయేషన్‌ని క్రియేట్ జేసి దారుణంగా వీళ్ళు క్యాష్ చేసుకుని దాన్ని. రేపొద్దున ఓట్లుగా మార్చుకుంటారు. ఈ ఒక పార్టీ ఏమో హిందూ ఓట్ల కోసం ఇలాంటి డ్రామాలు ఆడుతుంటది. ఇంకో పార్టీ ఏమో క్రిస్టియన్స్ ఓట్ల కోసం, ఇంకోళ్ళెవరో ముస్లిం ఓట్ల కోసం ఇట్లా డ్రామాలు ఆడుతుంటారనమాట. ఈరోజు ఫోరెన్సిక్ రిపోర్ట్ రావటానికి సిద్ధంగా ఉంది. కొన్ని గంటల్లో కంప్లీట్ పోస్ట్‌మార్టం రిపోర్ట్ బయటికి రాబోతోంది. అది ఇంకా రాలేదు. అసలు పోలీసుల దగ్గరికే రాలేదు. ఈలోపే ఇంకొక వార్త కావాలని ఏం వైరల్ చేస్తున్నారంటే పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చేసింది. ఆ రిపోర్ట్ ఆ ఫ్యామిలీకి ఇచ్చేసింది గవర్నమెంట్. ఆ ఫ్యామిలీ సైలెంట్‌గా ఉంది. బయటికి చెప్పట్లేదు ఏం జరిగిందో. ఇంకొక రూమర్ అన్నమాట. ఇంకొక ఇష్యూ క్రియేట్ చేయడానికి. సినిమాలు ఎక్కువ చూసేసి, ఆ సినిమాల్లో ఉన్నటువంటి థింగ్స్ అన్ని జనం నమ్ముతారు గాబట్టి, అలాగే బయట జరిగిందని నమ్మించేటువంటి ప్రయత్నం ఇది తప్ప, ఇంకోటి కాదు. అసలు పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇంకా రాలా. ఫోరెన్సిక్ రిపోర్ట్ అదే చెప్తున్నాడు. ఎస్పీ ఏమన్నారంటే చాలా పెద్ద ట్విస్ట్ అండి ఇది. మేమసలు రిపోర్ట్ మా దగ్గరికే రాలేదు. ఏకంగా మేము తీసుకొచ్చి దాన్ని వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చేసామని అబద్ధాలు చెప్తున్నారు. ఆయన అందులో డ్రంక్ ఉన్నారా? ఇంకోటున్నారా? అవన్నీ ఆ రిపోర్ట్ వస్తే గాని తెలీదు. దానికి టైం పడతది. ఎందువల్ల ఇంత టైం పడుతుందో కూడా మనం ఒక వీడియో చేసాం మన ఛానెల్‌లో కొంచెం కింద కింద కొన్ని వీడియోస్ కింద టాక్సికాలజీ రిపోర్ట్ అని ఉంటది. చాలా టైం పడుద్ది రావడానికి. ఎవరికి జరిగినా అంటే నార్మల్ పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ వేరు. మీలాంటోడు, నాలాంటోడు పోతే దాని రిపోర్ట్ చాలా త్వరగా వస్తది. కాంట్రోవర్షియల్ డెత్ దీని వెనక అన్ని విషయాల్ని కేంద్రీకరించుకొని, క్రోడీకరించుకొని చేయాలి కాబట్టి దానికి కొంచెం టైం పడతది. దాని గురించే అందువల్ల అంత టైం పడుతుంది. ఆబ్వియస్‌లీ అది ఎవరికి జరిగినా సరే అక్కడ ప్లేస్‌లో ఎవరున్నా సరే ఒక కాంట్రోవర్షియల్ డెత్ అయినప్పుడు ప్రతి చిన్న స్క్రూటినీ చేయాలన్నప్పుడు టైం పడతది. అది మనం ప్రైవేట్ ల్యాబ్‌లో ఇచ్చుకున్నా పడతది. రేపొద్దున క్రిస్టియన్ మిషనరీ వాళ్ళో, కల్వరి టెంపుల్ వాళ్ళో, లేకపోతే ప్రవీణ్ గారి వైఫో, బ్రదరో వాడు రేపొద్దున ఈ రిపోర్ట్ మీద మాకు నమ్మకం లేదని ఒక ప్రైవేట్ ల్యాబ్‌కి ఇచ్చుకున్నా అక్కడ కూడా ఇంతే టైం పడతది. బేసిక్‌గా పని అంత టైం బ్లడ్ సాంపుల్ తీసుకున్నారు. ఒక్కో దానికి ఒక కల్చర్ టెస్ట్ అంటారు. దానికి 2 రోజులు పడుద్దంటారు. ఇదివరకు సంగతి ఈ మధ్య ఏం చేయించుకోలా. సో, వెంటనే చెప్పేసే రిపోర్ట్స్ ఉంటాయి. బీపీ, షుగర్ ఏవో ఉంటాయి. దానికి ఒక ప్రాసెస్ ఉంటది. సో, అట్లా అన్నమాట. దానికి రిపోర్ట్‌కి టైం పడుతుంది. ఈలోపు వీళ్ళు ఒక ట్విస్ట్ క్రియేట్ చేసేసి ఇచ్చేసారు ఫ్యామిలీకి. ఆ ఫ్యామిలీ తీసేసుకుంది. ఆ ఫ్యామిలీ సైలెంట్‌గా ఉంది. ఆ ఫ్యామిలీ నోరు నొక్కేస్తుంది గవర్నమెంట్ ఇట్లా. సంబంధం లేని గవర్నమెంట్ ఇప్పుడు చంద్రబాబుది ఉందని కాదు. జగన్మోహన్ రెడ్డిది ఉన్నా కూడా ఈ రకమైనటువంటి రూమర్స్ వేరే వర్గం క్రియేట్ చేస్తది. సో, ఇది దాని గురించి ఒక క్లారిటీ ఇద్దామని వీడియో చేస్తున్నాను.